మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీయే కైవసం ఎందుకు చేసుకుంటుంది అని అంటే వీళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటుట్ల నంబర్ 1 ఎవరిది? కాంగ్రెస్ హీనా చరిత్ర. ఇలా అన్యాయపత్రు చూడుండ్రి. సిద్ధరామయ్య, మన సిద్ధరామయ్య కాంట్రాక్టు అవి ఉంటాయి కదా, ఏవి మన పనులు, కాంట్రాక్ట్ టెండర్స్ అంటారా వీటిని, ఏమంటారు, కాంట్రాక్ట్ ప్రాజెక్ట్స్ ఏవైతే మనం కాంట్రాక్ట్ ఇస్తాం కదా, అందులో ముస్లిం మైనారిటీ కంట రిజర్వేషన్ పెడతాడట. అసలు ఈ నమూనాలు ఎట్లుంటారంటే ఈడైనా దొరుకుతారా మనకు? ఇట్లా దేవుళ్ళు భూతద్దం పెట్టి దొరికినా దొరకరు. కాంట్రాక్టులు నీకు మెరిట్ ఉంటే ఇయ్యు, వాడికి నిజంగా ఏదైనా ఎఫిషియన్సీ ఉంటే ఇయ్యు, కాస్ట్ ఎఫెక్టివ్ ఏదైనా ఖజానాకు, రాష్ట్ర ఖజానాకు క్వాలిటీతో పాటు మనకు కాస్ట్ కలిసి వస్తుందంటే ఇయ్యు. అంతేగాని ముస్లింలను పెంచి పోషించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని అంటే నేను ఇవాళ ఏమడుగుతున్నా, ఈ ఐఎన్సీ అనేది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఐఎంసీకి మార్చేయరు కదరా బై, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ అని. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెసా లేకపోతే ఇండియన్ ముస్లిం కాంగ్రెసా? మైనారిటీలలో ఉన్న మెజారిటీని పట్టుకొని వచ్చి మీరు మైనారిటీలు అంటారు ఏంద్రా అయ్యా? నాకు అర్థం కాదు. ఒక మైనారిటీ దేశ జీడిపిలో ఎంత పాల్పడుతున్నది, ఇంకొక మైనారిటీ ట్యాక్స్ పేయర్ల పైసలతో ఎంత దోచుకుంటున్నది. కాఫీర్ అని అంటారు, మళ్ళీ కాఫీర్ పైసలు ఎందుకురా అయ్యా? మీకు సీమ్నెత్తురు ఉంటే, మనిషి పుట్టుక పుడితే తిరిగి ఇచ్చేయరు. వద్దు, మేము ట్యాక్స్ పేయర్ల పైసల మీద బతకం, మేము మా సొంత కాళ్ళ మీద నిలబడతాం అన్నాడు. నేను ఆ ఓఎస్సీకి చెప్తా, యోగి ఇట్లాంటి బచ్చలని పనులన్నీ చేసే బదులు సిద్ధరామయ్యకు సజెషన్ సచ్చర్ కమిటీకా రిపోర్ట్ ఇంప్లిమెంట్ కరింగే సిద్ధరామయ్య అని చెప్పు. అది చెప్పాడు ఓఎస్సీ. ఎందుకంటే మనోడు బ్యారిస్టర్ చదవలే, బార్టెండర్ ఉండే. కాగజ్ నై దిక్కాయంగే కవి దికాయా బ్యారిస్టర్ పడా మేరా సర్టిఫికేట్ కరికే దికాయా కవి? ఎవడో రాసిస్తాడు ఆర్టికల్ 26 మీరు वायलेट हो रहा है, कैसा हो रहा, बैगन हो रहा, कहाँ से हो रहा, बताइए मुझे. और जब इंदिरा गांधी आर्टिकल 21 वायलेट किया तब आपका जुबान तो उठा ही नहीं. गंगा जमुना की तहजीब के ठेकेदारी लेके बैठते हो आप. हाँ, आपको जिलेबी गांधी बहुत पसंद आता है क्योंकि आपको जिले ही लय बना के फिरता है, लेकिन आप इसके ऊपर कोई मुद्दा ही नहीं उठाएंगे. क्यों आपको रिजर्वेशन देना है प्रोजेक्ट्स में, सिविल प्रोजेक्ट्स में, अंडर विच कॉन्स्टिट्यूशन? ఈజ్ ఇట్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం మిస్టర్ ఓఎస్సీ? అంటే ఇది కన్సిడరేషన్లు ఉంది, ఇంకా కంప్లీట్గా ఇది రాలే. 1 crore ప్రాజెక్ట్స్ అప్ టు 1 crore వరకు వీళ్ళకు రిజర్వేషన్ ఇస్తారట. ఇఫ్ అప్రూవ్డ్, కర్ణాటక విల్ రిసీవ్ అరౌండ్ సమ్ 47% కోటా ఇన్ గవర్నమెంట్ బిడ్స్. అహిండా ఇవన్నీ భారతీయ జనతా పార్టీ కూడా చాలా పెద్దగానే తీసుకుంది. పాస్మాందా ముస్లిమ్స్లు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి మద్దతు. బయటకు వచ్చినాక వీళ్ళందరూ ఒకటే, ఇదేముండదు ఇక, ఇడా ఏముండదు. మ్యాటర్ ఆడికి ఆగిపోలే, మీరు చూడండి పెద్దగానే ఉంటుంది ఇది. కర్ణాటక రిజర్వేషన్స్ ఇన్ సివిల్ వర్క్ కాంట్రాక్ట్స్ ఫర్ SC STs is 24% and OBC contracts from category A is 4% and category 2A is 15%. all notably adds up to 43%. ఇదంతా నేను అందులో ఓదలుచుకోలే. కానీ ఈ రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే ముస్లింలకి వీళ్ళు తీసుకొస్తానంటారు చూడు, ఇది ఒక్కలిగాస్కు లింగాయత్స్కి బాగా మంటలేపుతున్నదట. లేపాలి కూడా, మెరిట్ మీద ఉండాలి కానీ కేవలం నేను ప్రమోట్ చేస్తా ఒక మతాన్ని అని అనేది ఇది ఏ కాడ సెక్యులరిజం? అండ్ అండర్ విచ్ కాన్స్టిట్యూషన్? ఇంకా నిజంగా చెప్పాలంటే అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ లా? నాకు చెప్పు, అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ లా? బచ్చలన్ రాజకీయాలు, బచ్చలన్ అంటే వీళ్ళు చేస్తే కరెక్ట్. మళ్ళా ఇది సంసారం మాటలు. అదే మేము హిందుత్వ అజెండా తీసుకొని వస్తే మాత్రము అది వ్యభిచారం ఎట్లయితుంది రాబాయ్? నువ్వు చేసినప్పుడు సంసారం అయితే నేను చేసినప్పుడు కూడా సంసారమే కావాలి కదా. ఎట్లా? నేను అడిగిన ప్రశ్నకు నువ్వు జవాబు చెప్తావా అని అంటున్నా. లోక్సభ ఎలక్షన్స్ కంటే ముందు ఈ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మాటిచ్చింది ఏందనంటే, నేను మైనారిటీ కమ్యూనిటీకి గవర్నమెంట్ బిడ్స్లల్లా రిజర్వేషన్ కల్పిస్తానని. హిందువులకు నువ్వేమన్నా ఇచ్చినావా? మన దగ్గర కూడా మైనారిటీకి స్కాలర్షిప్లు ఇస్తా. పెద్ద దిగొచ్చి రాయాలి అంతా. న్యూక్లియర్ సైంటిస్టులు అయ్యారు భారతదేశంలో, क्या करके आया मियाँ ओएसी साहब, क्या करके आया जनाब అంటే अभी एक पंचर का शॉप इनाग्रेशन करके आ रहा हूँ. अच्छा कहाँ गए जी अकबरुद्दीन भाई అని అంటే अभी जाके वहाँ पे पान షాప్ ఇనాగ్రేషన్ करके. దీని తప్ప నువ్వు ఏం స్కాలర్షిప్లు ఇచ్చి ఎందుకు మదర్సాలకు ఇస్తావా స్కాలర్షిప్లు? థ్యాంక్స్ టు ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా, మదర్సా ఎడ్యుకేషన్ రద్దు చేయలే, వి కెనాట్ బ్రేక్ ది సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ దిస్ కంట్రీ. సుప్రీం కోర్ట్ సగం చెప్పకూడదు, నిజాలు మొత్తం మాట్లాడుకుందాం. అదే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చుకుంటా సీదా చెప్పింది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకారము గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫ్రమ్ మదర్సా. పడ్డదా పొక్క పడ్డదా? అప్పుడు ఇది చెప్పరు ఎందుకు రమ్మల? సర్పే బాలనై లేకిన్ అమితాబ్ బన్నే చలే కజరారే ఆడుర్రి సగం చెప్తారు. సేమ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కూడా సగమే చెప్తారు. అది నా దగ్గర ఉన్నది. రోజు ఫోన్లు ఎక్కువైపోయి నేను కొన్ని మిస్ అవుతున్నా, జూనియర్ లెక్చరర్లది కూడా మిస్ అవుతున్నా. అది కూడా నేను మాట్లాడతా త్వరలో.
ఈ కాంగ్రెస్లో ఏం మాట్లాడతారు మళ్ళీ? ముస్లింల స్కాలర్షిప్లు ఇస్తా, నేను ట్రిపుల్ తలాక్ తీసేస్తా. మళ్ళీ ముస్లిం మహిళలు కాదా? హ్యూమన్ రైట్స్ కమిషన్ దీని మీద మాట్లాడదా? ఈ సెక్యులర్ డొంగాళ్లకు మహిళలు కనబడయా? కేవలం హిందువులనే కనబడతాయా? మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ అది ఇస్తేనేమో అడుగో ఇట్లా ఎర్రగా అయిపోయి ఉంటాడు ఇప్పుడు ఆ సుమన్ టీవీ. ట్రిపుల్ తలాక్ తీసేస్తా అంటుంటారు రే సుమన్ టీవీ. నీకు వినిపిస్తున్నదా నాయన? మళ్ళీ ఇక్కడ మహిళల నీకు కనిపిస్తలేదా? నువ్వు బిచ్చపోళ్ళ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తావు, మహిళల మీద కాన్సన్ట్రేట్ చేయవా బ్రదర్? వీళ్ళకు వద్దు, వీళ్ళకు ఇవన్నీ వద్దు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఎంత డేంజర్గా ఉన్నదనంటే, కాంగ్రెసు హైకోర్టు సుప్రీంకోర్టులల్లా జడ్జిలను కూడా ముస్లిం కమ్యూనిటీ నుంచి మేము చేయనీకి అపాయింట్ చేస్తామని చెప్పి వీళ్ళు మేనిఫెస్టోలో. సిగ్గు శరం లజ్జ ఏమని ఉన్నదా? మనిషి పుట్టుకనా వీళ్ళది? వాళ్ళు రాసిరు కులేయంలా. సిగ్గు శరం లేని హిందువు నీకు అర్థం కాలేదనుకో, నువ్వు పోయి మీరు నాకు అన్యాయమైంది సార్, మై లార్డ్ నాకు అన్యాయమైంది అంటే మళ్ళీ ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా కమ్యూనిటీ బేస్లో అవుతుందా ఏంటన్నా? నేను చెప్పుర్రి, జడ్జిలు అడగలే, కోర్టులు చెప్పలే. ఇగో వీళ్ళు సిగ్గుదప్పినోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఫేక్ గాంధీలు. అలా చరిత్రనే అలా కాంగ్రెస్ ఈయన చరిత్ర నేను ఎందుకంట? ఎవడన్నా ముస్లిం కమ్యూనిటీ నేను జడ్జిలను అపాయింట్ చేస్తే ఎవడు రాస్తాడండి? తెలుగునోడు రాస్తాడా? ఈ సంసార పక్షం మాటలేనా ఇవి? బచ్చలను వ్యభిచారం చేస్తుర్రు రోడ్ల మీద. ఇంత గలీజ్ పని నాకు తెలిసి ఎవడేడు దునియాలో. ఇగో వీళ్ళు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. కమ్యూనల్ వైలెన్స్ బిల్ కూడా తెస్తానంటారు. వెనకటికి ప్రవేశపెట్టడానికి కూడా ప్రయత్నం చేసిరు కదా. మీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. వీళ్ళు చేస్తారు ఇట్లనే. వీళ్ళు ఈడి కాగలే, దీని కంటిన్యూషన్ చూడరు ఎంత డేంజర్గా ఉన్నదో. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలా యోగిని పిలిపిస్తున్నారు. ఈడెవడు? ఈయన పేరేమో ఉంటుంది. ఆక్స్ఫర్డ్ ఇన్వైట్స్ యాక్టివిస్ట్ విత్ ది టైస్ విత్ పాకిస్తాన్ ఐఎస్ఐ అండ్ టెర్రర్ ఫండింగ్ స్పీక్ ఆన్ ది ఇండిపెండెన్స్ డే కాశ్మీర్. ముజమ్మిల్స్ ఫాదర్ అయ్యూబ్ ఠాకూర్. ఈడు ముజమ్మిల్. ఈడు మన కాశ్మీర్లో నాకు తెలిసి సంసద్ కూడా అనుకుంటే ఇప్పుడు. వీడికి ఐఎస్ఐ పాకిస్తాన్తో లింకులు ఉన్నాయి. వీళ్ళు అయ్యూబ్ ఠాకూర్ డైరెక్ట్ ఐఎస్ఐ ఇస్లామిక్ టెర్రరిజం నుంచి పైసలు తీసుకున్నట్టు గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి హిజ్బుల్ ముజాహిదీన్ నుంచి. ఈడు ఆజాద్ కాశ్మీర్ గురించి మాట్లాడతాడు. వీడిని ఎవరు పిలుస్తారు? లండన్లో ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పిలుస్తుంది. ఆ షో పేరు ఏంది? ద హౌస్ బిలీవ్స్ ఇన్ ది ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ కాశ్మీర్ అనంట. ఐ ఆల్సో బిలీవ్ ఇన్ ది ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ ఇంగ్లాండ్. యువర్ జీడిపి ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ద లూట్ దట్ యు హ్యావ్ డన్ ఆన్ టు మై భారత్. నా భారత్ని బాగ్దా గజ దొంగ అని విన్నాం కానీ అసలైన సిసలైన గజ దొంగ ప్రపంచంలోనే ఎవడని ఉన్నాడు అని అంటే, బచ్చలన్ ఇజ్జత్ లేనోడు ఎవడని ఉన్నాడు అని అంటే ఆడు బ్రిటిషోడు కాదా చెప్పు. అరే బిచ్చపోడా, మీ రాణి నెత్తి మీద ఉన్న కోహినూరు కూడా నాదేరా. నీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే నాకు ఒకటి చిన్న డౌట్ వస్తుంది ఏందనంటే, 1000 సంవత్సరాల తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారికే ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఈ ఆలోచన జర్ర ముందు వచ్చినుంటే బటేంగేతో కటేంగేనని ఒక 1000 సంవత్సరాల ముందు వచ్చినుంటే అసలు ఓఎస్సీ అనేటువంటి ఉంటుండేనా? అసలు బాబర్గాడ్ లోపలికి వస్తుండేనా? భారతదేశమే ఉంటుండే కదా, బాబర్గాడ్ అసలు ఉండకపోతుండే కదా. ఇది కేవలం ఒక్క 1000 సంవత్సరాల ముందు వచ్చినుంటే అని అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఎవరివే నాకు అర్థం కాదు నిజంగా. వీళ్ళందరూ వచ్చి కాశ్మీర్ అంటే వీళ్ళదట. ఏడికైనా వచ్చిందా మీకు కాశ్మీర్? నాకు అర్థం కాదు. నువ్వు కన్వర్టెడ్గానే ఉండొచ్చు, నీ డిఎన్ఏ తీస్తే ఏడుకో వెళ్తుంది మళ్ళీ. నాకు తెలిసి చుంబల్ గారు అనుకుంటా మహారాష్ట్రలో. ఆయన పేరు ఏదో ఉంది, చుంబలో ఏమో ఉన్నది ఆయన పేరు, చెంగన్ చుంబలో ఏదో ఉన్నది. ఆయననైతే కులేఆం శరద్ పవార్ గారిని ఉత్కారేసిండ్రు. చరణ్ భుజ్బల్ గారు అయితే శరద్ పవార్ గారిని ఉత్కారేసిండ్రు. ఈ శరద్ పవార్ వల్లనే నేను దావుద్తో లింక్లో తెలుగు స్కామ్ అంతా మనోడి చేసిండు, అది నా మీద ఆరోపణలు పడ్డాయి. ఇప్పుడు నా అణువు సనాతన ధర్మం సత్య సనాతనం మీదనే మాట్లాడతా, నేను దానికోసమే నా జీవితాన్ని అర్పిస్తానన్నాడు. వీళ్ళు వచ్చి ద హౌస్ ఆఫ్ బిలీఫ్స్లో ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ కాశ్మీర్ అని మాట్లాడతారు. పొంగి భయాస్తారు జరావు. దెర్ విల్ బి ఎ స్పెషల్ షో. ఇప్పుడు డీప్ స్టేట్ అనేది ఎట్లా స్మేస్ అవుతున్నది అన్నది ట్రంప్ వచ్చిన తర్వాత. నేను అందుకే అన్న జర భోగిమంట కానీ ఆడికేని ట్రంపు, ఈడికేని పుతిను, ఈడికేని అసలు 2014 ఇంత మార్పు తెచ్చింది చూడు ప్రపంచంలో. గలత్ బటన్ దబ్బగాయా హిందూసే అని అన్నారు. ఇత్తిఫాక్ మే లగ్గాయా అడ్డిమార్ గుడ్డి దెబ్బ అని అన్నారు. 2018లో కూడా గలత్ బటన్ దబా అది ఆ హిందూనే. 2024లో కూడా సరేలే 400 వస్తున్నాయి అన్నారు కదా, కొన్ని సీట్లు కాంగ్రెస్కి ఇద్దామన్న ఓవర్ కాన్ఫిడెన్స్. అమ్మను వేరే చేసుకున్నాం కదా అని తెలిసి వచ్చింది. జోర్కా జట్కా ధీరేసేలాగే జనవరి తర్వాత ఉంటుంది జలక దిక్క లాజా అని. ఇప్పుడు ఈ పట్టిచరగాన్లకు అమెరికాలో కూడా ఉండే చోటు లేదు. ట్రంప్ వచ్చిండు, పొంగి పోయేస్తాడు ఇలా అందరిది. రష్యాకి అసలే ఊరు, యూరోప్ కూడా దగ్గర రానిస్తలేదు. భారత్లా నాకు తెలిసి 2025 ఎంటర్ కాగానే భోగిమంట కాగానే అసలైన సిసలైన మంట పెట్టుడు చురు చేస్తాడు గాయవాల. చక్రం నడుస్తుంది మొత్తం యూపీ ఫోకల్ పాయింట్గా.
రామ ప్రాణ ప్రతిష్ఠ అయి సంవత్సరం అవుతుందిరా ఈ దేశానికి. రామరాజ్యం రావద్దా? రామరాజ్యం రావద్దా? ఆ దశరథుడి నందనుడిది వైభవం అనేది 4 దిశలలో వ్యాపించొద్దా? అప్పుడు ఉంటుంది మీకు అసలైన సిసలైన మజా. ఆడు పన్నుగాడు ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు నిన్న, ఏదో పేలుస్తానన్నాడు కదా రామ మందిరానికి. ఇట్లా నీ పురుజలు వెళ్తాయి జరా, నీ పురుజలు వెళ్తాయి. మొన్నటిదాకా ఫీమేల్ ముసల్ ఒబామాను పట్టుకున్నావు, తర్వాత నీ ఫీమేల్ ఒబామా గెలిస్తే నాదే రాజ్యం అనుకున్నావు. నీ ఫీమేల్ ఒబామా గెలవలే, మా ట్రంప్ గెలిచిండు. ట్రంప్ గెలిచిన తర్వాత నాకు ఎంత ఆనందమైందంటే అమెరికాలో భారతీయ జనతా పార్టీ గెలిచినంత ఫీలింగ్ వచ్చింది రయ్యాలకు. నీకు తెలుసా, మీకు అలాగే చెప్తున్నా, నీకు బగబగ మండే కార్యక్రమం చెప్తున్నా. నువ్వు హౌస్ బిలీవ్స్ ఇన్ ది ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ కాశ్మీర్ అని ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్లో మాట్లాడుతున్నావు కదా. నేను ఆక్స్ఫర్డ్కి రావాల్సిన అవసరం లేదు నాకు ఇదే. నేను చిత్రగుప్తుల నుంచే మాట్లాడుతున్నాను. ఈ ఆక్స్ఫర్డ్ కంటే పెద్దది నా చిత్రగుప్తు. నేను చెప్తున్నా ఇను. అమెరికాలో మాకు భారతీయ జనతా పార్టీ ఉంది, రష్యాలో మాకు భారతీయ జనతా పార్టీ ఉంది, భారతదేశంలో అఫీషియల్ భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు మాట్లాడరు. ఏం చేస్తారు? మీకు 2 దేశాలు ఉన్నాయి. ఒకటి పాకిస్తాన్, ఇంకొకటి అఫీషియల్ పాకిస్తాన్. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది. అది అఫీషియల్ పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్లో లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ డంకే పే చోట్ తీసుకుంటాం, జాన్ దే దేంగే ఉస్కే లియే అని అన్నాడు నా హోంశాఖ మాత్యులు. సో నీ పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ ఉండదు. నువ్వు కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నావేమో ఆజాద్ స్టేట్ అని. నేను ఆజాద్ కాశ్మీర్ నువ్వు మాట్లాడుతున్నావు, నేను అఖండ భారత్ గురించి కలగంటున్నా. నువ్వు స్పీచ్ వచ్చొస్తావు. మేము బుల్లెట్ ఫైర్ చేయకుండానే మీ వాళ్ళు మిమ్మల్ని పోలీసు వాళ్ళు దుంకి చచ్చిపోతుర్రా వ్యాలీలల్లో. ఇది మీరు అర్థం చేసుకోండి. అయినా మీదో బతుకులారా, మీకు పైజామా నాడలు కట్టుకోనికి పైసలు లేవు, పైసలు లేవు. మీకు కాశ్మీర్ తీసుకొని మీరు ఏం చేస్తారా నాకు అర్థం కాదు. ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ కాశ్మీర్ కావాలంటే వీళ్ళందరికంతా. మళ్ళా బలూచిస్తాన్లో కూడా బీజేపీ ఉంటుంది. నిజమే, అన్న చెప్పింది కరెక్టే. అరే మీకు ఒక తెలుసా, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇండియా కూటమి ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇప్పుడు వాళ్ళే వచ్చి మీకు కస్కస్ లివర్లు పంక్చర్ చేసిపోతుర్రు. ఇండియా కూటమి ఉన్నది. యూరోప్లో పోతే కూడా మీకు ఇండియా కూటమిలు కనిపిస్తున్నాయి. వెనకడుకోకూడదు మాతో జర కిరికిరి పెట్టుకుంటే చల్ ఇండియాలోకి ఏం తీసేసినాం అని కూడా. మాల్డీవ్స్ జస్ట్ ఒక ఫోటో ఇట్లా క్లిక్ చేయగానే ఆడిది ఫోటో దండపడ్డదానికి. అదిరా భారత్ అంటే. అరే మేము యుద్ధాలు దేశంలో శాంతి నెలకొల్పనికే చేసినాం. ఒక దేశంలో బంగ్లాదేశ్లో ఆనాడు మేము మా రాజ్యాల ఎక్స్పాన్షన్ కోసం చేసినుంటే బ్రహ్మాండాలే ఉంటుండే మాకు. ఇది గుర్తుపెట్టుకో. మేము అస్త్రాలను ప్రజల మీదికి సంధానం చేయనీకే వాడలే. నా సత్య సనాతనం అది నేర్పింది. అంత పెద్ద పరాక్రమవంతుడు నారాయణుడే నరుడై పుట్టిన ఈ నేల మీద యుద్ధ రోకనా హీ బడా యుద్ధ హే రాజన్ అని నేర్పిన తత్వం తపస్సురా నా సత్య సనాతనం. లేకిన్ అగర్ తుజే యుద్ధ చయ్యే తుమే యుద్ధ దూంగా, ఐసా భయంకర్ యుద్ధ దూంగా, సాక్షి బనేగా తూ మహాభారత్ హోగానన్నాడు. అమ్మ తోడు ఛాయ్వాలా నేతృత్వంలా, గాయవాలా నేర్పుతున్న నాయకత్వంలా నయా భారత్ చూపుతాం వీళ్ళకు. నయా భారత్. మా సరసంచాలక్జీ మాట్లాడతారు, పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు. సత్య సనాతనం నిత్య నూతనం, వీ హ్యావ్ ఎవాల్వ్డ్. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నేను చిత్రగుప్తులో చెప్తున్నా, నా పూజ్యులను ధ్యానం చేసుకుంటా చెప్తున్నా. ఏంది తెలుసా? అరే 6000 సంవత్సరాల నుంచి, చలో పోనీ మీ లెక్క ప్రకారం 1000 సంవత్సరాల నుంచి నువ్వు హిందూ బంధువులను ఏ రకంగా నువ్వు తడపడాంచినవో చరిత్ర సాక్షి. అయినా నా అఖండత ఇట్లనే నిలబడ్డది, నా పొగరు ఇగో ఇట్లనే నిలబడ్డది, నా పోకడ ఇంచు కూడా తక్కువగాలే, నా గర్జన, నా గర్వం, నా గౌరవం ప్రపంచ స్థాయిలో ఇంచు కూడా తగ్గలే. మిమ్మల్ని పైజామా పట్టించరు కాలే అన్నారు. అదే నన్ను, నా శస్త్రానికి, నా శాస్త్రానికి ప్రపంచమే దాసోహమైంది. ఇగో ఇది నా డిఎన్ఏ. కాంప్రమైజ్ అయ్యేవాడు నా డిఎన్ఏ కాదు, కాంపిటెన్సీ పెంచుకునుడు నా డిఎన్ఏ. ఈ ముజమ్మిల్ గాడు, అయ్యూబ్ ఠాకూర్ కొడుకు, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఫండింగు घंटा కూడా ఫరక్ పడదు. क्योंकि तू ख्वाब देख रहा है गजवा है हिंद का और मैं भगवा है पाकिस्तान का. अब देखना है दम भगवा है पाकिस्तान या गजवा है हिंद. చూద్దాం అది కూడా. అక్కడ రాసుకుంటాడు కదా 2047లో మేము ఇండియాని అది చేస్తామనండి పిఎఫ్ఐలో. అది బయట పెట్టరు కదా. మళ్ళీ అది ఆరోపణలు నిజమా కరెక్టా చెప్పాలి. దిన్ దహాడే నువ్వు ఇట్లాంటి మేనిఫెస్టోలు పెట్టుకున్నప్పుడు దిన్ దహాడే మేము మాట్లాడమా? ఈ ముజమ్మిల్ అనేటోడు ఊపా చట్టం కింద కూడా బుక్ అయ్యిండు. ఊపా చట్టం కింద మళ్ళీ 5 ఐస్ అని అంటారు వీటిని. ఇంగ్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, 5 ఐస్ దేశాలు. వాళ్ళు పీక్ కట్టలు కట్టనీకి పిలుస్తున్నావా?
ఏడిపోయింది సెక్యులరిజం? ఏడిపోయింది. ఏంది మీ లార్డ్ మౌంట్ బ్యాటన్, ఆమె పేరేంది? మౌంట్ బ్యాటనే కదా, లార్డ్ మౌంట్ బ్యాటన్ భార్యనా ఆమెనే కదా, లేడీ మౌంట్ బ్యాటన్. మిస్ మెజెస్టీ అని విలువంగానే మీరు పొంగిపోతుండే కదా. మా వాళ్ళు అట్లా విలువరు మా వాళ్ళు అట్లా విలువరు, అస్సలు విలువరు. నేను అందుకే ప్రతిసారి ఒక మాట చెప్తా ఫ్రెండ్స్, దేశాని కోసం ఒక 2 గంటలు తీయండి. 2 గంటలు తీస్తే మీకు అర్థమవుతుంది. మోరోవర్ చట్టాలను చుట్టాలు చేసుకొని వీళ్ళు మనకు చుట్టుకొలతలు చూస్తున్నారు. ఆ చుట్టుకొలత చూసే లోపల ఇలా తోకలు కట్ చేయాలి. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ వీళ్ళు మన ముంగట సెక్యులర్గా ఢొంగు చేస్తారు. సెక్యులరిజం అనే ముచ్చటనే లేదిడ, సెక్యులరిజం అనే ముచ్చటనే లేదిడ. ఎందుకంటే ఏదైతే పార్టీ దేశంలో సెక్యులరిజం తీసుకొచ్చిందో, మళ్ళా ఆవును జాతీయ మాత, నేను పశువు అని మాత అని చెప్తా, మాత లెక్క నువ్వు పేరు పెడతా అని చెప్పి తీసుకొని వచ్చి ఎలక్షన్లు గెలిచి దాని తర్వాత ముచ్చట కూడా తీయలే ఇందిరాగాంధీ. తీయకుండా గోరక్షకుల మీదనే బుల్లెట్లు చెన్ని ఫైర్ చేసిన హీన చరిత్రరా మీది. మీరు ఇలా దేశాన్ని బాగుపెడతారనంటే మేము నమ్మాలా? ఎన్నిసార్లు మోసపోతారా? ఒక్కసారి మోసపోతాం, 2 సార్లు మోసపోతాం. బారబారు మోసపోనీకే మేము ఫేక్ గాంధీలం అసలేగా. ఎన్ని రోజులు ఉన్నారు కాలపాని జైళ్ళలో మీ తాతలు ముత్తాతలు? పూలవాల శాష గులాబ్ పువ్వు పెట్టుకున్నాడు కదా, గులాబ్ పూలకు పైసలు ఉంటుండే మీ చాచకు గులాబ్ పువ్వు పెట్టుకొని. ఇది ఆలోచించురు మీరు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.